నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. గ్రంథాలయాలలో విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలను ఉంచాలి. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఏలూరు జిల్లా శనివారంపేట సహకార సొసైటీ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చక్రదేవరపల్లి సాయల సత్యనారాయణ. ఉచిత వైద్య శిబిరాల సేవలను సద్వినియోగం చేసుకోండి. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో కొత్తగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పింఛన్లు ఒక్కొక్కరికి 4,000 మండల పరిషత్ అభివృద్ధి అధికారి కేఆర్ఎస్ ప్రసాద్, గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయల సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయల సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ప్రజలకు పెన్షన్ పెంచి వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు 10,000, పూర్తి అనారోగ్యం కారణంగా మంచం మీద నుండి లేవలేని వారికి 15,000 పంపిణీ చేశారు. ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని గోదావరి సమావేశ మందిరంలో BIS నాణ్యత ప్రమాణాలపై నిర్వహించిన వర్క్షాప్లో భాగంగా వివిధ బ్యాంక్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి సంబంధిత స్టాల్స్ను సందర్శించారు. ఏలూరు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించి కార్పొరేట్ క్లస్టర్ ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశామని చెప్పారు. ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, షిమ్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా చాలా ఐటమ్లు మనం ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి సపోజ్ ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 170లో ఎవరైనా ఉంటే ఇలాంటి స్టాండర్డ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. క్వాలిటీ ఉండాలి, నాట్ ఫర్ ఎక్స్పోర్ట్ బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్కి కూడా మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్కి ఏవేవో వాళ్ళు ఇస్తున్నారు పర్మిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇంకా ఇండస్ట్రీస్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా వీల్ బి డూయింగ్ ఇట్. సో ఇదో ఒకవైపు చేసుకొని ఇంకా రాబోతున్న టైంలో బ్రాండింగ్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ TRDA డిపార్ట్మెంట్ కానీ రెడీగా ఉన్నాము. సో ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ అస్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన ఇంకా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ మెసేజ్ కన్వే చేయండి that our district administration is 100% with the industries and we want to promote industries in the district and message ni anni chotku vellali. So by the end of this meeting I want a feedback of how the meeting went, whether it is useful or not. Inka ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా, ఏమైనా మోడిఫై చేసుకోవాలా, అట్లాంటి ఇన్పుట్స్ కూడా తీసుకోండి. ఉన్నాం కాబట్టి GMDAs అంటే ఎవరు వాళ్ళు control. I can see some of our officers also sitting here and I don't have anything to contribute to this but I hope that ADU is really helpful. Thank you very much. కానీ కాదు, యాక్చువల్గా మా దగ్గర 23,000 స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి కంట్రీకి ఒక నేషనల్ స్టాండర్డ్స్ బాడీ అని ఉంటుంది. అంటే యాజ్ సూన్ యాజ్ యాక్చువల్లీ దిస్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్ టు హెల్ప్ ఇండస్ట్రీస్. ఏదన్నా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయింది, దాని క్వాలిటీ ఏముంది ఎలా తెలుస్తుంది మనకి. సో అలాంటి పర్పస్కే ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ISI అని 1947 నుంచి ఉన్నాం మేము. సో ఆ ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ లోగోనే ISI. సో అప్పటి నుంచి వీఆర్ దేర్ అండ్ వీఆర్ ఇంటూ ఫార్ములేటింగ్ స్టాండర్డ్స్. సో ఇండియాలో ఎవరైనా ఇండియన్ స్టాండర్డ్స్ తయారు చేయాలంటే ఏలూరు నగరంలోని శనివారంపేట గ్రామంలో ఉన్న సహకార సొసైటీ చైర్మన్గా కోనేరు వంశీకృష్ణ, పర్సన్ ఇన్ఛార్జీలుగా సోమిశెట్టి రామ్మోహన్ రావు, కొనికి మహేష్లు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్పర్సన్ కోనేరు వంశీకృష్ణ మాట్లాడుతూ, తనకు ఈ పదవి ఇచ్చిన శాసనసభ్యులకు జనసేన పార్టీకి చెందిన విజయవాడ APS RTC రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ చైర్మన్గా ఎన్నికైన రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. వంశీ గారు, అదేవిధంగా సోమిశెట్టి రాము గారు, మహేష్ గారు చైర్మన్గా, పర్సన్ ఇన్ఛార్జీలుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ
మరి శనివారపేట సహకార సంఘం మొదటి నుంచి కూడా దీనికి అందరూ కూడా శనివారపేటకు సంబంధించిన వాళ్ళే ఎప్పుడు కూడా చైర్పర్సన్గా అవుతూ వచ్చారు. పదవి అనేది అలంకారం కాదు. ఈ సహకార సంఘం అంటే రైతులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. కాలక్రమేణా మరి శనివారపేటలో రైతు కుటుంబ సభ్యులు అందరూ కూడా తగ్గడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పార్టీ పరంగా పదవి ఇవ్వాలి కాబట్టి ఎప్పుడు కూడా శనివారపేటకే ఆ పార్టీ పదవి వస్తుంది. ఇది చొదిమెళ్ళకే అలాగే శనివారపేటకి సంబంధించింది. పదవి అనేది రైతుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి ఏదైతే రైతు కుటుంబం నుంచి వచ్చిన వంశీ గారికి ఈ పదవి ఇస్తే రైతులందరికీ కూడా న్యాయం జరిగిద్దని ఉద్దేశంతో ఈ సభకు వచ్చిన గౌరవనీయులైన మన ఏలూరు ఎమ్మెల్యే చంటి రాధాకృష్ణ గారికి, అలాగే ఆర్టీసీ చైర్మన్ రెడ్డప్పలనాయుడు గారికి, ఇడా చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మేయర్ ఎస్ఎంఆర్ పెద్దబాబు నూర్జహాన్ పెద్దబాబు గారికి, ఇతర నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం అర్థం మేయర్ గారు, ఎస్ఎంఆర్ బాబు గారు, ఈనాటి కార్యక్రమానికి మూలకారులైనటువంటి మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సోదరులు వంశీ గారు, రాము గారు, కునికి మహేష్ గారు, మరి వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా కూటమి నాయకులందరికీ హృదయపూర్వక ప్రభుత్వ పాఠశాలలలోని గ్రంథాలయాల్లో విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఉపాధ్యాయులను సూచించారు. ఏలూరు నగరంలోని రామచంద్రరావుపేటలో ఉన్న ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక సంస్థ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలో విద్యా బోధన, విద్యార్థులకు సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని గ్రంథాలయాన్ని, విద్యార్థులకు అందులో అందుబాటులో ఉంచిన పుస్తకాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గ్రంథాలయంలో విద్యకు సంబంధించిన పుస్తకాలనే కాక విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం సరుకులు, గుడ్లు అందించాల్సింది పోయి గ్రామంలో 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నా సెంటర్ 1లో మాత్రం అందిస్తున్నారు. మిగతా 2 సెంటర్లలో మాత్రం ఎలాంటి పౌష్టికాహార సరుకులను గర్భిణీలకు, బాలింతలకు అందించడం లేదని, సమయపాలన పాటించడం లేదని ఊరంతా కలిసి ఒకే మాట తెలపడం గమనార్హం. కర్నూలు జిల్లా కోసగి మండలం వందగల్లు గ్రామంలో 3 అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లలో సరుకులు పంపిణీ చేయడం లేదని మన తెలుగు టీవీ ప్రతినిధికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 సెంటర్లను మన తెలుగు టీవీ విజిట్ చేయగా 3 అంగన్వాడీ సెంటర్లు తాళాలు వేసి ఉన్నాయి. 1వ సెంటర్కు మాత్రం నేమ్ బోర్డు కనిపిస్తూ భవనంలా ఉంది. ఈ అంగన్వాడీ సెంటర్ కాస్త పర్వాలేదని కొంతమంది తెలిపారు. మరో అంగన్వాడీ సెంటర్ 2, 3 అద్దె ఇళ్లలో కొనసాగిస్తున్నారు. కనీసం అంగన్వాడీ సెంటర్కు బోర్డు కూడా ఏర్పాటు చేయలేకపోవడంతో ఇది ఇల్లా లేక సెంటరా అని పౌష్టికాహారం ఇవ్వడం లేదని గర్భిణీలు, పిల్లలు గుర్తుపట్టడం చాలా కష్టమైందని గ్రామస్తులు అంటున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ 3లో మాత్రం గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు నెల పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదని, సమయపాలన పాటించడం లేదని అంగన్వాడీ టీచర్లు, ఆయాలపైన వందగల్లు గ్రామానికి చెందిన గర్భిణీలు నేలకొసగి చిన్న ఈరమ్మ, నేలకొసగి మల్లేశమ్మ, మాలదాసరి లక్ష్మి, మాలదాసరి లచ్చమ్మ, చిన్న ఈరమ్మ, మల్లేశమ్మ, మాదేవి, రేణుకమ్మ, వెంకమ్మ గర్భవతులు, బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమకు సరుకులు కూడా ఇవ్వడం లేదని, పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు తీసుకెళ్లడం లేదన్నారు. వందగల్లు గ్రామం మొత్తం అంగన్వాడీ సెంటర్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే, ఇంతవరకు ఇంకేం లేదు. ఇంకా అంతకుముందు ఏడికి వేయడం లేదు. మీరు అడుగుతున్నారా లేదా? ఎంతమంది అమ్మ కూలీలు? పిల్లలకి ఇస్తారు అంగన్వాడీ సరుకులు. ఒకసారి ఇచ్చారు అనుకున్నప్పుడు చిన్న రోజులు అయ్యలేదు. ఇప్పుడు ఆ పిల్లలకి ఎన్ని ఏళ్ళు?
పిలుచుకో పిల్లని. 3 నెలలు అయినా సార్ ఇప్పుడు ఇచ్చిలే పెళ్ళి ఎవరు నీ కొడుకు? గీడ పైన కిందే కానిపోయినప్పుడు ఇచ్చారా లేదా? అప్పుడు 2 సార్లు ఇచ్చారు అంతే. నీ గర్భవతి ఉన్నప్పుడు మాత్రం డెలివరీ అయ్యే వరకు 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు ఇచ్చారు. మరి మీరు అడగరా మా అమ్మకి ఏం ఇవ్వడం లేదా? అడిగితే ఏమంటారు మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్ KK5 గనిలో అండర్ గ్రౌండ్లో SDL యాక్టింగ్గా పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు రాచపల్లి శ్రావణ్ కుమార్ ప్రమాదంలో మృతి చెందాడు. 2వ షిఫ్ట్లో SDL ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రావణ్ కుమార్ సైడ్ ఫాల్ అయి అతనిపై పడ్డంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే రామకృష్ణాపురం సింగరేణి హాస్పిటల్కు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మరణించారని తెలిపారు. ఈ ప్రమాదానికి అధికారులు పని ఒత్తిడే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన గని మేనేజర్ను సస్పెండ్ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాసపల్లి శ్రావణ్ కార్మికుల ఐక్యత మేనేజ్మెంట్ వంటి వైఖరి ఏమైతుందంటే ఏరియా వైజ్ సీనియారిటీ తీసుకోవట్లేదు. అది పాలసీ మ్యాటర్. అందులో అందరి పాత్ర ఉంటుంది. ఒక పాలసీలో ఏమవుతుందంటే యూనియన్ లీడర్స్ ఉంటుంది, మీద ఉంటుంది, మేనేజ్మెంట్ అందరూ ఉంటుంది. ఆ పాలసీలో ఏమైంది, ఏరియాలో సీనియారిటీ కాకుండా మైండ్ సీనియారిటీ తీసుకోవడం జరుగుతుంది. మైండ్ సీనియారిటీ తీసుకున్నప్పుడు మైండ్లో ఏదైతే పోస్ట్ ఉంటుందో ఆ పోస్టు ఎవరైనా రిటైర్ అయితే ఖాళీ అయితే అందులోనే ఇతర సీనియారిటీ మీద ప్రమోషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా KK5లో మనకి ప్రమోషన్లు తక్కువ వచ్చినాయి. డెఫినెట్ చూసినాం. పర్టికులర్గా ఎవరు ఐ థింక్ రాజు అనుకుంటారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో 3వ ఉచిత మెమా సర్జికల్ క్యాంపు నిర్వహించారు. ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభం కావాల్సిన క్యాంపును ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. 10వ తేదీన జరగబోయే సర్జికల్ క్యాంపుకు అనారోగ్యాలతో బాధపడుతున్న నియోజకవర్గ ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలియజేశారు. ఆగస్టు 6 నుంచి 3వ మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ప్రకటన చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ 6వ తారీఖున జరగాల్సినటువంటి ఈ 3వ మెగా సర్జికల్ క్యాంపు ఏరియా హాస్పిటల్ అచ్చంపేటలో దీన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం. ఈ 6వ తారీఖు బదులు 10వ తారీఖు నుంచి ఈ మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. కాబట్టి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఈ పరిసరాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి ఎవరు వచ్చినా ఈ మెగా సర్జికల్ క్యాంపులో ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ ప్రకటన మీరంతా గమనించి అప్పటి వరకు 10వ తారీఖు వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా దీన్ని గమనించి రిజిస్ట్రేషన్ చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరు కల్పిస్తున్నాం. మరి ఈ నియోజకవర్గ ప్రజలు చాలా బీదవాళ్ళు కాబట్టి వారికి అవకాశం కల్పించాలని ఉచిత. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ వేములపల్లి సుబ్బారావుకి గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. విద్యారంగానికి అందించిన సేవల్ని గుర్తించి ఆయనకు ఢిల్లీలో నిర్వహించిన విద్యావేత్తల కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో అస్సాం, నాగాలాండ్, మిజోరాం గవర్నర్ ప్రొఫెసర్ జగదీష్ ముఖి, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్, మాజీ మంత్రి మీనాక్షి లేఖి, అలాగే ఢిల్లీ శాసనసభ సభ్యుడు చందన్ కుమార్ ఆధ్వర్యంలో వేములపల్లి సుబ్బారావుకి గౌరవ డాక్టరేట్ అందజేశారు. కాకుండా 2004లో గీతాంజలి విద్యా సంస్థలు స్థాపించి ఇది ఒక ప్రైవేట్ సంస్థ అయినా కానీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మన సంస్థలో విద్యను అభ్యసిస్తూ ఎన్ని ఆకస్మిక మరణాల వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు వాళ్ళను సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు ఇస్తూ అనేక సేవలను మన నర్సంపేట పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ అందించడం జరుగుతున్నది అని మనందరికీ తెలుసు. అదేవిధంగా 2019లో రిటైర్ అయినప్పటికీ కూడా తను పనిచేసిన పాఠశాలకు ఏదో రకంగా తన గవర్నమెంట్ సెక్టార్లో కూడా తన సేవలను కంటిన్యూ చేస్తూ వాళ్ళకు 10వ తరగతి విద్యార్థులకు ఆ గైడ్స్ మెటీరియల్స్ అందించడంలో కానివ్వండి, పాఠశాలకు సంబంధించిన ఫిజికల్గా ఏమన్నా సపోర్ట్ చేయడంలో కానివ్వండి, గ్రౌండ్ కానివ్వండి, ఇంకా ఎటువంటి అవసరాలైనా కానివ్వండి తన దృష్టికి వస్తే వెంటనే హృదయంతో రెస్పాండ్ అయ్యి వెంటనే తనకు
దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చుతూ ఇలాంటి విద్యా సేవలను విశిష్ట సేవలు అందిస్తున్న గౌరవ చైర్మన్ శ్రీ వేములపల్లి సుబ్బారావు గారికి ఇంత గొప్ప అరుదైన గౌరవ డాక్టరేట్ రావడం చాలా ఆనందం, అభినందనీయం. సో దీనికి బి ఎంప్లాయీగా నేను గత 20 సంవత్సరాల నుంచి సార్ దగ్గర పనిచేస్తున్నాను. సో తనేంటో మా అందరికీ క్లియర్ గా తెలుసు. Schools since 2005 as a math teacher. Ever since my journey was so amazing and absolutely fine, and the way Sri Vemulapalli Subbarao garu encourages each and every person, each and every teacher, that's really inspiring and so motivational. The way he treats every individual in the Geetanjali group of schools, it's like uptaking, and we will be learning each and every day. That's how we learn from Subbarao sir, and as he recognized with the honorary doctorate from the eminent personalities yesterday, that was so emotional at one point, and we were so inspired from his journey, because from the 45 years of his institutional teacher and but only few were selected, and out of those few we are very proud to mention that Dr. Vemulapalli Subbarao garu also received the award. And at the event there were so many eminent personalities like former governor of Mizoram, Sikkim and Nagaland, Professor Sri Jagadish Mukherjee, and member of Delhi Legislative Assembly Chandan Kumar Chowdhury garu, and famous Bollywood actress Nusrat Bharucha garu, and other diplomats and ambassadors from various countries also attended the event and gave the honorary doctorate to the people, those who have done valuable and selfless service in the field of education and in the field of social service as well. So our sir's journey has been really inspiring and motivating to all of us, and for all his work that he has rendered in the private and యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కకుండా జాగ్రత్త పడాలని, రానున్న తరంలో ఆరోగ్యంగా ఉండాలంటే టొబాకో ఫ్రీ జనరేషన్ తప్పనిసరి అని వరంగల్ జిల్లా నర్సంపేట డాఫోడిల్స్ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాఫోడిల్స్ పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందంతో నికోటిన్, సిగరెట్, గుట్కా వంటి మాదక ద్రవ్యాలు మానసిక నాశనం చేసే పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, టొబాకో ఫ్రీ జనరేషన్ అనే కార్యక్రమంపై భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సంపేటలోని ప్రధాన కూడలిలో ఈ కార్యక్రమంపై ప్రత్యేకంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై ప్రదర్శన కార్యక్రమాలు, ఎడ్యుకేషనల్ చార్ట్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చింతల నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత తమ లక్ష్యాలను స్పష్టంగా ఎంచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, నెగిటివ్ దారుల్లోకి మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు అన్నారు. యువతకందరికీ చాలా వరకు టొబాకో తోటి ఎన్నో క్యాన్సర్స్ రోగాలు, ఓరల్ క్యాన్సర్ కావచ్చు, లంగ్స్ క్యాన్సర్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా గవర్నమెంట్ కూడా టొబాకో ఫ్రీ జోన్స్ అని పెట్టినారు. ఈ రైల్వేస్లలో కానీ, స్టేషన్స్లలో, ప్లాట్ఫామ్ మీద, బస్ స్టేషన్స్లలో, ఇంకా ఇలాంటి వాటి కూడా ముఖ్యంగా స్కూల్ పరిసర ప్రాంతాల్లో కూడా 100 మీటర్ల లోపు వరకు కూడా స్మోకింగ్ చేయకూడదు, ఇలాంటివి చేయకూడదు అనేది ఒక నిబంధనలు ఉన్నవి. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం భవిష్యత్ పిల్లలకు తెలియజేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది, వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చని ఈ కార్యక్రమాన్ని మన స్కూల్ నుంచి చేపట్టడం జరుగుతుంది. ఈరోజు దాని దృష్టిలో ఉంచుకొని నర్సంపేట పట్టణంలో పిల్లలందరితోటి టొబాకో ఫ్రీ జనరేషన్ అనే కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అయిపోయినాక అలాగే ఒక చిన్న నుక్కడ్ ప్రోగ్రామ్, ఒక స్కిట్ కూడా ఏర్పాటు చేస్తున్నారో మా పిల్లలు, అది కూడా తీయడం జరుగుతుంది. సో కావున నర్సంపేట ప్రజలందరికీ మరియు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ మేము కూడా పిల్లలని చాలా వరకు అవేర్నెస్ చేశాము. ఏంటంటే మీ తల్లిదండ్రులలో తండ్రులు కానీ, తాతలు కానీ ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే సిగరెట్ తాగకూడదని వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరాము. పిల్లల ద్వారా వాళ్ళకి మెసేజ్ మేము తల్లిదండ్రులకు, తాతలకు పంపిస్తున్నాము. సో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందు కూడా మనం ఇలాగే కొనసాగించి టొబాకో ఫ్రీ జనరేషన్కి పాటుపడాలని నేను ఆకాంక్షిస్తున్నానండి.
గతంలో కంటే ఈ మధ్య చాలా వరకు సొసైటీలో చూస్తున్నాను, చాలా వరకు తగ్గింది. స్మోకింగ్ యూసేజ్ చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా 50s ఆ ఏజ్లో వాళ్ళలో లేదు. ఇది ఎక్కువగా స్కూల్లో స్మోకింగ్, ఎక్కువగా కాలేజ్ లెవెల్లో మీన్స్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 20లో ఎక్కువగా వాడుతున్నారు. ఈ స్మోకింగ్లో కేవలం సిగరెటే కాకుండా దాంట్లో నార్కోటిక్స్ నింపి దాన్ని వాడుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్లలో కావచ్చు, కార్పొరేట్ కాలేజీలలో కావచ్చు ఇది ఎక్కువగా ఉంది. సో వాటిని అందరం కలిసి ఈ సమాజం నుంచి అరికట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రంథాలయాలలో విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలను ఉంచాలి. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఏలూరు జిల్లా శనివారంపేట సహకార సొసైటీ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చక్రదేవరపల్లి సాయల సత్యనారాయణ. ఉచిత వైద్య శిబిరాల సేవలను సద్వినియోగం చేసుకోండి. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అందులో కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.